హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథ వింటున్నాం కదండి. అందులో భాగంగా పార్వతీశం తరువాత ప్రకాశం పంతులు గారిని కలవడానికి వెళ్ళాడు. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు విందాం. కూర్చో, తర్వాత ఎలాగో బోన్లో నిలబడాలి కదా, అందాక కూర్చో అన్నారు ప్రకాశం గారు పార్వతీశాన్ని చూసి. నాకు వస్తున్న నవ్వును ఆపుకొని నెమ్మదిగా కూర్చుంటూ, నేను బోన్లో నిలబడడానికి రాలేదండి, ఆ అవసరం ఎప్పటికీ కలగదనే అనుకుంటున్నాను. అదమం అంత త్వరలో కలగదని ధైర్యంగా చెప్పగలను. నేను పైవృత్తిలో ప్రవేశించి జీవితం గడపాలనుకుంటున్నాను అని నేను పైవాక్యం అందుకోబోతుంటే తుపాకీ పేల్చినట్టు అని కుర్చీలో వెనక్కి జార్లబడి ఒక పెద్ద నవ్వి, ఏమి నువ్వు వకీలు కాబోతున్నావా? ఇక్కడనే చదివావా? బిఎల్ ఫస్ట్ గ్రేడా? లా ఎందుకు చదివావప్పా అన్నారు. రెండూ కాదండి, నేను బారెట్లా పాస్ అయ్యానండి. మన తెలుగువారిలో ఈ డిగ్రీ తీసుకున్నవారు తమరే ప్రథములు, అందులోనూ అగ్రగణ్యులు అని విని తమ దర్శనానికి వచ్చానండి అన్నాను. మళ్ళీ ఆయన నా సమాధానానికి ఆశ్చర్యం వెలిపుచ్చుతూ, ఆరిపిడిగా అసాధ్యుడివేనే, నువ్వు బారిస్టర్వా? నాతో పోటీకి రావాలనుకుంటున్నావా? సరే కానీ చూస్తాం అని మళ్ళీ కుర్చీ వెనక్కి చార్లపడి చేతిలో కలం టేబుల్ మీద పెట్టి, ఇప్పుడు చెప్పు, నువ్వు అక్కడి నుండి వచ్చావు, ఎక్కడ బల్ల కట్టావు, ఎన్నాళ్ళు అయ్యింది ప్రాక్టీస్ ప్రారంభించి అని ఇంకా ఏదో వారు అనుభూతూ ఉంటే నేను చటుక్కున, నేను అంతటి వాడినా అండి తమతో పోటీకి రావడానికి? ఎవరు వచ్చినా పర్వతాన్ని ఢీ కొట్టగానే ఉంటుంది అన్నాను. ఆయన మళ్ళీ కొంచెం మందహాసం చేసి, పర్వాలేదు, గట్టివాడవేనే, పెట్ట కొంచెమైనా కోత ఘనంగానే ఉంది. అయితే ఎక్కడే పెట్టావా ప్రాక్టీసు అన్నారు. లేదండి, ఇంకా ఎక్కడా పట్టలేదు, ఏ నిర్ణయానికి రానూ లేదు. మాది మొగల్తురు, అందుచేత మా ఊరు దగ్గరలో నరసాపురంలోనో భీమవరంలోనో పెట్టవాలని అనుకుంటున్నాను. ఇంకా ఏ నేనేమో చేసుకోలేదు అని పెదవి చెప్పరించి, పోనిద్దు, అక్కడ ఏమిటి, అక్కడ ఎన్నాళ్ళున్నా ఎంత కష్టపడినా నీకు ఎదుగు బొదుగు ఉండదు. డబ్బు రావచ్చు కానీ నీ ప్రతిభా ప్రజ్ఞా పాఠవాలు పైకి వచ్చి రాణించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక్కడ హైకోర్టులోనే ప్రాక్టీస్ చేస్తే పెద్దల పరిచయము, కావలసినంత అనుభవమును, కింద కోర్టు నుండి ఇక్కడికి వచ్చి అప్పీళ్లు చేపట్టినప్పుడు నీ తెలివితేటలు ప్రదర్శించడానికి, నీ బుద్ధి నైపుణ్యం చూపించడానికి వీలుగా ఉంటుంది. నీ వీలు సాలు ఆలోచించుకొని నిర్ణయం చేసుకోవచ్చు. ఇక్కడనే రాదలుచుకుంటే కావాలంటే నా దగ్గర అప్రెంటిస్గా కూడా చేరొచ్చు. తర్వాత నీ ఇష్టం, బాగా ఆలోచించి నిర్ణయించుకో అన్నారు. ఇంకో 10 నిమిషాలు ఆ మాట ఈ మాట చెప్పి నాకు సెలవిప్పించారు. నేను ఎంతో సంతోషంతో నా బస్కు చేరి నా మిత్రుల్ని కలుసుకొని జరిగిందంతా వాళ్ళతో చెప్పాను. వాళ్ళు చాలా సంతోషించి, ఏమైనా సరే నువ్వు ఇక్కడనే ఆరంభించాలరా ప్రాక్టీసు, ప్రకాశం గారు లాంటి వారు నిన్ను అప్రెంటిస్గా తీసుకుంటానని వారి నోటంట వారు అన్నారంటే నీకు అంతకన్నా కావాల్సింది ఏముంది? ఇంకో ఆలోచన పెట్టుకోకు, మద్రాసు నివాసం నీకు తప్పదు. 3 ఇయర్స్ అవసరమైనప్పుడు నీకు నైతిక బలం చేకూర్చడానికి మధ్య మధ్యన మేము వస్తూనే ఉంటాం, నీకేం భయం లేదు అని ఏకగ్రీవంగా నా మిత్రులందరూ అభయమిచ్చారు. ఇంకా వచ్చిన పని అయ్యింది కనుక మూటా ముల్లే సర్దుకొని రాత్రి మేలుకి తిరుగు ప్రయాణం నిశ్చయం చేసుకున్నాము. నేను మద్రాసు నుండి వచ్చిన తర్వాత కాలగమనం మళ్ళీ మందగించింది. ఏం తోచేది కాదు, ఏమీ కాలక్షేపం అయ్యేది కాదు. ఊళ్ళో ఎవరితోనైనా కొంచెంసేపు మాట్లాడదామా అంటే లండన్ కబుర్లు ఏమైనా చెప్పండి అని ఏవో మొరి ప్రశ్నలు, అక్కడ పెళ్ళిళ్ళు అవుతాయా అండి అని, పిల్లలు వాళ్ళు మామూలుగా పుడతారా అని, వాళ్ళకి పుట్టగానే ఇంగ్లీష్ ఎలా వస్తుందని, తమరు అక్కడ ఎవరిని పెళ్లి చేసుకోకుండా వచ్చేసారేమో అని, ఇలా ఏవేవో చవట ప్రశ్నలు వేసి నన్ను ఎలాగైనా బోల్తా కొట్టించి నా చేతను ఏవో రహస్యాలు పలికించేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు. నేనేదో కొన్ని రహస్యాలు నలుగురిలోనూ చెప్పకూడదని దాచుకుని ఉంటానని, అవి ఎలాగైనా నా చేతన తమరు తెలివిగా ప్రశ్నలు వేసి పైకి కక్కించాలని వాళ్ళ ఉద్దేశం. అందుకని ఎన్ని రకాలుగానో ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ధోరణి, వాళ్ళ ప్రశ్నలు అడిగే తీరు, వాళ్ళ ఓడుపు నేర్పు అన్నీ చూస్తే వీళ్ళందరికీ కూడా ఏ చదువు సంధ్యలు తెలివితేటలు లేకపోయినా తమ పనో ఇతరుల పనో భుజాన వేసుకొని 366 రోజులు ప్లేడరు ఇళ్ల చుట్టూ తిరగడం బాగా అలవాటని, ఈ వాక్చాతుర్యము తమరు కోరిన సమాధానం కోసం అవసరమైన ప్రశ్నలు వేయడము బాగా నేర్చుకున్నారనే ఎవరైనా వెళ్ళడం కానీ, ఎవరితోటి అనవసరంగా బాధ కానీ చేయడం కానీ మానుకున్నాను. మద్రాసు నుండి వచ్చేటప్పుడు చాలా రకాల పుస్తకాలు, కొన్ని కొత్తవి కొన్ని పాతవి కొనుక్కొచ్చాను. అందులో అమూల్యమైన గ్రంథం సావర్కర్ రాసినవి, అంటే భారత స్వాతంత్ర సమరం, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకం కొంత శిథిలమైన ఎలాగో దొరికింది. ఆ పుస్తకము అనిబిసెంట్ అమ్మగారి హోమ్ రూల్ ఉద్యమాన్ని గురించి రాసిన పుస్తకాలు, అలాగే గోఖలే, మాల్వీయ, లాలా లజపత్ రాయ్, నౌరోజీ మొదలగు భారతీయ పుస్తకాలు కొన్ని సంపాదించాను.
ఇంకా రకరకాల గ్రంథాలు, సాంస్కృతిక సంబంధమైన పుస్తకాలు కూడా ఎన్నో కొనుక్కొచ్చాను. ఇవన్నీ ముందేసుకొని రాత్రి పగళ్ళు ఎంఏ పరీక్షలో చదివినంత దీక్షతో చదవడం ప్రారంభించాను. చదివిన కొద్దీ ఎంతో ఉత్సాహజనకంగానూ విజ్ఞానదాయకంగానూ ఇంకా ఇంకా చదవవలనే ఆసక్తి కలిగించేట్లుగానూ ఉన్నాయి. ఇలా కొన్ని మాసాలు గడిచింది. తాత్కాలిక ఉపయోగం లేని గ్రంథాలు ఎంతకాలం చదవగలను? అందుచేత మళ్ళీ ఏం చేయడము, ఎక్కడ ఉండడమా అనే తర్జన భర్జన నాలో బయలుదేరింది. ఈ లోపల నాకు తెలియకుండా నా భార్యను 10 రోజుల పాటు ఇక్కడ ఉండే పద్ధతిని పంపించమని మా అమ్మ మా నాన్న చేతను ఉత్తరం రాయించిందట. అందుచేతను ఒకరోజు తెల్లవారేసరికి ఈవిడ ప్రత్యక్షమైంది హఠాత్తుగా. నేను తెల్లబోయి సూర్యోదయం అవుతున్న సమయంలో చంద్రోదయం ఎలా అయిందా అనుకుని నిశ్చేష్టున్నయి చంద్రబింబం కేసి చూస్తూ నిలబడిపోయాను. ఇంతలో ఇంకా మెలకువ రాలేదా అని మందర స్థాయిలో మధురవాక్కు చెవిన పడింది. అప్పటికి పూర్తిగా మెలకువ, చైతన్యం వచ్చినవి. కలిగిన చైతన్యం ప్రదర్శిద్దామనుకుంటే నా ఊహ గ్రహించి ఆ అమ్మాయి తుర్రుమని మా అమ్మ దగ్గరికి పరిగెత్తింది. నాకు పొంగి వచ్చిన ఉత్సాహం సగం చల్లబడింది. కొన్నాళ్ళు మళ్ళీ కాలం వేగం పుంజుకొని పరిగెత్తసాగింది. 15 రోజులు 15 నిమిషాలుగా గడిచిపోయినాయి. మా మాటలు, చేష్టలు ఒక క్రమంలో రాసి పెడితే ఎలా ఉంటుందా అని భావన చాలాసార్లు కలిగి ఆ ప్రయత్నం కోసం కాగితం కలం పుచ్చుకునేటప్పటికి ఏదో వికసిత వదనం, విడివడని గులాబీ మొగ్గలు, అందని లోతులు కనపరిచే ఇందీవరాలు, చిలక పలుకులు, కోకిలగానం వగైరా ఏవేవో వినపడ్డమే కానీ విస్పష్టంగా చెప్పడానికి, రాయడానికి ఏ ఒక్క మాట జ్ఞప్తికి వచ్చేది కాదు. అందుచేత ప్రాణం విసిగి ఆ కాగితము కలము అక్కడ పడేసి నా వాస్తవిక స్వప్నంలోకి దిగి జారిపోయేవాడిని. 15 రోజులు కాగానే ఆ కలలు, ఆశలు రేకెత్తించిన మనిషి ఇట్టే మాయమైంది. ఒకరోజు సూర్యోదయానికి అంధకారమే మిగిలింది. మరో 15 రోజులు ఏమీ తోచక కాలవగట్లను, చెరువుగట్లను సంచారం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాను. అప్పటికి మనసు కుదుటపరుచుకొని మా మాతాపితలకు అంత ఇష్టము లేకపోయినా మద్రాసు ప్రయాణం కట్టి అక్కడ మైలావూరులో ఒక ఇంట్లో వసతి ఏర్పాటు చేసుకొని మంచి రోజు చూసి నా ప్లేటర్ వృత్తి ప్రారంభించవలసిన సంకల్పంతో బల్ల కట్టాను. బల్ల అంటే చులాగ్గా కట్టాను, కానీ తక్కినవన్నీ అంత తేలిగ్గానూ త్వరగానూ ఎలా జరుగుతాయి? మద్రాసులో ప్రవేశించగానే పేరి నారాయణ గారి దర్శనం చేసుకొని కొంతకాలం మద్రాసులో నిశ్చయించుకున్నాను. అది స్థిరమైనా కాకపోయినా కొంతకాలం వారి ఆఫీస్లోనే జూనియర్గా చేర్చుకోవాల్సిందిగా అర్థించాను. చాలా సంతోషం బాబు, మీరు ఎప్పుడో తప్పక వస్తారని అనుకుంటున్నాను. మీరు వచ్చారు, చాలా సంతోషం. మీరేమీ ప్రస్తుతం ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు. రోజు ఉదయాన్నే వచ్చి 9 గంటల వరకు ఇక్కడ కూర్చుంటూ ఉండండి. వచ్చిన ప్రతి కేసు మీరు కూడా శ్రద్ధగా గమనిస్తూ ఉండండి. ప్రతి కేసు పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ కేసు అవసరమైనప్పుడు విషయాలు, ఇటువంటి కేసుల్లో పూర్వపు తీర్పులు ఎలా ఉన్నాయో, ఆ తీర్పులు ఏ పుస్తకాల్లో దొరుకుతాయో చూడడం తెలుసుకోండి. దానిపైన ఈ కేసు మీద మీకు ఎటువంటి ఊహల, అభిప్రాయాలు కలిగాయో మీరు కాగితం ఒకటి రాసి సాయంకాలం కానీ రాత్రి కానీ నాకు ఒకసారి చూపించండి. ఆ కేసు విచారణ అయ్యే రోజున శ్రద్ధగా ఉభయ పార్టీల వాదనలు వినండి. ఈ పద్ధతిని 5-6 మాసాలు మీరు ఓపికగా జాగ్రత్తగా అనుసరిస్తే ఇక్కడ ఏ పద్ధతులు వరకు మీకు అవగాహన అవుతాయి. మధ్యను మీకు ఉత్సాహంగా ఉంటే కోర్టులో కూడా నా దగ్గర కూర్చొని మీకు కావాల్సిన రిఫరెన్సులు కానీ పాయింట్లు కానీ అందిస్తూ ఉందరు కానీ. ఏమంటారు? ఈ పద్ధతి మీకు ఏమైనా నచ్చిందా? ఇది మామూలుగా జరిగే పద్ధతి కాదు. ఈ విషయంలో మీకు త్వరగా స్వతంత్ర ఊహలు, ఆలోచనలు పెంపొందింపచేయడానికి ఈ ఏర్పాటు చేస్తున్నాను. లేకపోతే మీకు వేరే అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పండి నాతో. అలాగే చేద్దాం అన్నారు నవ్వుతూ. వారి ఆనందానికి, వాత్సల్యానికి నేనెంతో ముగ్ధునైపోయి చాలా బాగున్నదండి ఈ పద్ధతి. తమను సెలవిచ్చినట్లు అన్నిట్లోనూ స్వతంత్రంగా ఆలోచించే శక్తి నాకు త్వరగా అలవడుతుందనే అనిపిస్తుంది. రేపటి నుండే ఇక్కడికి వస్తూ ఉంటాను. మీ అవ్యాజ ఆదరాభిమానాలు, కృతజ్ఞుడను. సెలవు అని నమస్కరించి వచ్చేశాను. ఆ రోజు ఆస్తమానం ఊహా ప్రపంచంలోనే ఉండిపోయాను. సాయంకాలం నెమ్మదిగా బయలుదేరి ఆ పేటతోనూ వీధుల్లోనూ కొంచెం పరిచయం చేసుకుని సాయంత్రానికి సముద్ర తీరానికి చేరుకున్నాను. ఈ రీతిగా మద్రాసు జీవితం ప్రారంభమైంది. విదేశాల్లో 3 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత గడిచిన కాలంలోనూ ఒంటరితనం ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఈ విశాల మహానగరంలో మట్టుకు నేను ఏకాకినైపోయాను. మాట్లాడడానికైనా ఎరుగున్న వారెవ్వరూ కనపడలేదు. ముందు కూడా ఆఫీస్కి వచ్చే క్లయింట్లు ఎవరూ నాకు పరిచయం, స్నేహం అనే అవకాశం అంతకన్నా కనపడలేదు. నేను ఒక ఇంటివాడనయ్యాను. నాకు ఒక అర్ధాంగి, నా గృహలక్ష్మి నాకు ఉత్సాహం, ఆనందం ఇచ్చే శక్తి ఒకచోట. కేవలం జడంగానే నేనొక చోట ఉండడమే ఏమిటి, ఇలా ఎంతకాలం అనే భావం ప్రప్రథమంగా కొట్టొచ్చినట్లు సముద్ర తీరాన కూర్చుండగా తోచింది. కొంత వేదన కలిగింది. చీకట పడ్డ తర్వాత గృహోన్ముఖుడినై కాదు హోటలోన్ముఖుడినై
అక్కడ సాంబారు రసాదులతో అనుపాదంతో 4-5 మెతుకులు చప్పరించి బసకు వచ్చి పడుకునే వరకు, అనగా అర్ధరాత్రి దాటే వరకు మనసు కొంచెమేమిటి చాలా ఇబ్బంది పెట్టింది. ఉదయాన్నే లేచి 7 గంటలకల్లా శ్రీ నారాయణమూర్తి గారి ఆఫీసులో హాజరయ్యాను. నేను వెళ్ళేసరికి అప్పుడే వారు స్నానాధికాలు ముగించుకొని కాగితాలు చూసుకుంటున్నారు. పార్టీలు కొంతమంది అప్పటికే తయారుగా కూర్చున్నారు. నారాయణమూర్తి గారు నమస్కారం అందుకొని ఆశీర్వదిస్తూ మందహాసంతో నన్ను రమ్మని సుఖాసీనం చేశారు. ఆ క్షణం నుండి నా ప్లేడర్ వృత్తి ప్రారంభమైందన్నమాట. అక్కడ జరుగుతున్న ప్రతి విషయము ఎంతో శ్రద్ధగా గమనిస్తూ అన్నీ ఆకలింపు చేసుకుంటూ చాలా మంచి విద్యార్థిలా కూర్చున్నాను. ఆ రోజు అక్కడ నేను భోజనం చెయ్యమని వారు చాలా బలవంతం చేశారు. తర్వాత వారి గుర్రబండిలో నన్ను తమతో కూడా హైకోర్టుకు తీసుకువెళ్లారు. అంతేకాకుండా బార్ రూమ్లోకి నన్ను కూడా తీసుకువెళ్ళి మన తెలుగు లాయర్లు చాలామందికి 2-3 ఆంగ్ల సాలిసిటర్లకు నేను కొత్తగా వచ్చిన లండన్ బారిస్టర్ అని, చాలా చురుకైన వాడినని, అతి శీఘ్రంగా పైకి రావాల్సిన వాడినని నన్ను పరిచయం చేయగా వారందరూ నాకు నమస్కారాలు అందుకొని నన్ను ఆశీర్వదించినట్లుగా నా కరచాలనం చేస్తూ ఉంటే నాకెంతో వింత ఆనందం అనిపించింది. ఆ రోజంతా నేనెక్కడా నేల మీద నడిచినట్లు లేదు, గాల్లో తేలిపోతున్నట్లే అనిపించింది. ఇంతలో కిందటి మాట వచ్చినప్పుడు నేను దర్శించిన ప్రకారం పంతులు గారు కూడా గబగబా ఒక్క మాట వచ్చి నన్ను చూసి, ఏమప్పా పార్వతీశం వచ్చావా? ఇక్కడనే ఉంటావా? బాగుంది, మంచి పని చేశావు అని కులాసాగా నా వీపు తట్టారు. నారాయణమూర్తి గారు ఇది చూసి, ఏమండి పంతులు గారు, నేను ఈ కుర్రాన్ని మీకు పరిచయం చేద్దామనుకుంటే మీరు పూర్వం పరిచితుల్లా మాట్లాడేస్తున్నారే, ఇది చాలా శుభదాయకం అతనికి అన్నారు నవ్వుతూ. ప్రకాశం గారు కూడా ఒక్కసారి గట్టిగా నవ్వి, మన చేతుల్లో పడ్డ తర్వాత ఇంకా అతను కుర్రాడేమిటి, ఆ మధ్యన వచ్చి అతను కనపడినప్పుడే మైనారిటీ వదిలిపోయినట్లు లెక్క, ఇక ఈనాటి నుండి మనలో ఒకరు, ఏం పార్వతీశం అంతేనా అన్నారు. చిత్తం అన్నాను ఇంకేమనాలో తోచక. ఈ రకంగా నా ప్లేడరీ వృత్తి ప్రారంభం అయ్యింది. 4-5 మాసాల వరకు ఊపిరి ఆడకుండా మరొక ఆలోచన వ్యవధి లేకుండా ఈ వృత్తి విద్యలో నా శిష్యరికంలో నిమగ్ననే కాలక్షేపం చేసుకున్నాను. అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర నుండి, మా మామగారి దగ్గర నుండి ఉత్తరాలు వస్తూ ఉండేవి. నా అర్ధాంగి వృత్తాలు రాస్తున్న దూరంగా సైలెంట్ పార్ట్నర్గాను, యాబ్సెంట్ పార్ట్నర్గాను ఉండిపోయాను. ఆ విషయమే మా నాన్నగారు, మామగారు కూడా 2-3 సార్లు సాధ్యమైనంత త్వరలో అక్కడ అట్టే ఇబ్బంది పడకుండా వచ్చి నా భార్యను తీసుకువెళ్ళవలసిందని హెచ్చరిస్తూ ఉత్తరాలు కూడా రాశారు. కానీ ఆ విషయం ఎక్కువగా పట్టించుకోకుండా ఆలోచించడానికి తీరిక లేకపోయింది. ఈ శిక్షణలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాను, ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాను. ప్లేడరీ అంటే కేవలం మాటలు, మూటలు, డబాయింపులు కాదనే తెలుసుకున్నాను. ఎన్ని రకాల మనుషులనో, ఎన్ని రకాల స్వభావాలనో చూశాను. న్యాయంగా న్యాయవాద వృత్తి చేయవలనంటే ఎంత కష్టపడాలో, ఎటువంటి కఠిన పరీక్షలను ఎదుర్కోవాలో కొంతవరకు తెలుసుకున్నాను. ఈ పరీక్షలన్నింటికీ నిలిచి వృత్తి ధర్మం సరిగా నిర్వహించగలిగితే ఆ వృత్తికి ఎంతటి ఔన్నతి కలిగించవచ్చునో, తనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునో కూడా అర్థమైంది. నా కళ్ళ ఎదుట ఎంతో విశాలమైన నూతన ప్రపంచం కనపడినట్లు అయ్యింది. ఈ రకమైన ఊహ కలిగినప్పుడల్లా నాకు అంతులేని ఆనందం కలుగుతూ ఉండేది. ఈ 6 మాసాలలో నారాయణమూర్తి గారికి, ప్రకాశం గారికి చాలా ప్రియశిష్యున్నయ్యాను. నారాయణమూర్తి గారి వద్ద సివిల్ కోర్టు వ్యవహారం అంతా నేర్చుకున్నాను. ప్రకాశం గారి దగ్గర ఎక్కువగా క్రిమినల్ వర్క్ నేర్చుకునే అవకాశం కలిగింది. వీరు ఉభయులు వారి వారి వృత్తుల్లో ఉన్నత శ్రేణులను అందుకున్నవారే. వారు ఉభయుల్లోనూ అతి సౌమ్యులు, శాంత స్వభావులు శ్రీ నారాయణమూర్తి గారు. ప్రకాశం గారు చాలా గంభీరులు. ఒక్క మాటతోనూ, ఒక్క చూపుతోనూ ఎదుటివారిని గజగజలాడించగలిగిన వారు. ఎంతటి వారైనా తుదకు జడ్జీలు కూడా ప్రకాశం గారంటే పక్క బెదరని అనుకునేవారు. తను అనుగుణంగా 2 సార్లు ఈ విషయం నాకే రుజువైంది కూడాను. ఒక రోజున పెద్ద ఫోర్జరీ కేసు అనుకుంటాను జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రకాశం గారి గంభీర వాదన జరుగుతోంది. ఉరుములు, సింహగర్జనలాగా ఆయన వాదనలు పైవాళ్లకు వినపడుతున్నాయి. అటువంటి సమయంలో ఇది జోలపాట అయినట్లు జడ్జి గారు కునికిపాట్లు వచ్చినాయి. ఇది గమనించిన ప్రకాశం గారు తను చెబుతున్న వాక్యం ముగించకుండానే గభీమని తమ కుర్చీలో చెతికిలబడ్డారు. 2-3 నిమిషాలు కోర్టంతా నిశ్శబ్దం. అప్పటికి జోలపాట వినిపించడం లేదేమో అని జడ్జి గారు కళ్ళు తెరిచి కొంచెం సిగ్గుపడి, కానివ్వండి ప్రకాశం గారు, కూర్చున్నారే అన్నాడు. ప్రకాశం గారు టక్కున లేచి, కోర్టు వారికి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక కూర్చున్నాను. కోర్టు వారికి సెలవైనది కనుక అని అక్కడున్న వారందరూ నవ్వుతుండగా తాను సగం చెప్పిన వాక్యం మళ్ళీ అందుకొని తన వాదన ముగించే వరకు జడ్జీలకు లంచ్ టైం అయినా ప్రకాశం గారు వాదన పూర్తయ్యే వరకు కదలలేదు పాపం. జడ్జీలను కూడా అదుపులో ఆజ్ఞల్లో పెట్టగల సమర్థులు కొంతమంది ఉంటారని ఆనాడు తెలుసుకున్నాను. ఇటువంటిదే మరొక విచిత్ర సన్నివేశం జరిగిందని విన్నాను. ప్రకాశం గారో మరొకరో ఇలాగనే వాదిస్తూ ఉంటే జడ్జి గారికి జోగొచ్చింది. అది వేసవికాలం. కోర్టు వారి సౌకర్యం కోసం
పంకాలాడడానికి ఓ నౌకరు ఏర్పాటై ఉండేవాడు. ఆనాడు ఆ పంకాలాగే నౌకరికి కూడా యజమాని తగులుతున్న శీతలవాయువు తగలకపోయినా అతనికి జోగొచ్చింది. ఇటువంటి సందర్భాల్లో కోర్టువారికి ఆగ్రహం రాకుండా వారిని మేల్కొల్పే పద్ధతులు 2, 3 ఉన్నాయని విన్నాను. 1, ఏదో విలువైన పుస్తకం పొరపాటున చెయ్యి జారిపోయినట్లు దబీమని చప్పుడయ్యేట్లు కింద పడేయడం, ఏ కుర్చీయో చప్పుడయ్యేట్లు అటు ఇటు లాగడం, లేదా క్లయింట్నో నౌకర్నో కోపడుతున్నట్లు ప్లేడర్ పెద్ద కేక వేయడం. ఇందులో ఏదో ప్రయోగానికి ఎంత హైకోర్టు జడ్జి అయినా మెలకు వచ్చి తీరుతుందనే విన్నాను. ఆనాడు అలాగే పంకా లాగుతున్న నౌకరు మీదను ప్రకాశం గారే అనుకుంటాను. వేదవా, నీకు నిద్రేనా? నువ్వెంత? నీ ఉద్యోగం ఎంత? నువ్వేమన్నా హైకోర్టు జడ్జి అనుకుంటున్నావా అని కేకలు వేసేటప్పటికి జడ్జి గారు ఉలిక్కిపడి లేచి అందరితో పాటు ఆయన కూడా నవ్వుకొని, పర్వాలేదండి, మేము నిద్రపోవడం లేదు, వాద ప్రతిపాదనలు చేసే లాయర్లకు కొంత విశ్రాంతి కలిగిద్దామని ఇలా నటిస్తూ ఉంటాం మధ్య మధ్యన అన్నారట. అక్కడున్న జనమంతా ఒక్కసారి గొల్లున నవ్వారు. ఆ పూటకు అంతటితో పని ముగించుకుని నెమ్మదిగా బసకు చేరుకున్నాను. తలుపు తీసి లోపలికి వచ్చేటప్పటికి ఇంటి వద్ద నుండి మా నాన్నగారు రాసిన ఉత్తరం లోపల పడి ఉన్నది. కింద ఉన్న ఉత్తరం తీసి బల్ల మీద పెట్టి బట్టలు మార్చుకొని ముఖ ప్రక్షాళనాధికంలో ముగించుకొని సావకాశంగా కూర్చొని ఉత్తరం విప్పి చదువుతున్నాను. అనుకున్నదంతా అయ్యింది. ఉత్తర సారాంశం ఏమిటంటే, నేను ఇక్కడ ఇలా హోటల్ మెతుకులు తింటూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాము, అక్కడి భీమవరంలో కోడలు నీకోసం బెంగ పెట్టుకుంటూ ఉండడమును ఏమీ బాలేదు కనుక నన్ను వెంటనే ఇంటికొచ్చి పునఃసాధనం కానిచ్చుకొని నన్ను మద్రాసులో కాపురం పెట్టుకోక తప్పదని, ఇది శిరసావహించక తప్పదని మా నాన్నగారి కఠోర శాసనం. ఆ ఉత్తరం చూసుకొని ఏమనాలో కాదు ఏమనుకోవాలో తోచలేదు. మా నాన్న ఎప్పుడు ఏ శాసనం జారీ చేసినా అది ధిక్కరించేదిగా లేక ధిక్కరించవలసిందిగా ఏమన్నాడు ఉండదు. మామూలుగా లా పుస్తకాల్లో ఏ శాసనాన్ని గురించైనా అభిప్రాయ భేదాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మా నాన్న వెంట వచ్చే శాసనానికి అవకాశం ఎప్పుడూ ఉండడానికి వీలు లేకపోవడం దాని విశిష్టత. ఇలా అనుకుంటూ ఏమి చేయడమా అని ఆలోచిస్తూ ఎంతసేపు మోగనై స్తబ్దుగా అలాగే కూర్చుండిపోయాను. కొంతసేపటికి ఆయన చేసిన నిర్ణయం సబబే అనిపించింది. అందుకు కారణం బహుశా మానసికంగా కొద్ది రోజుల క్రితమే నేను అనుకోకుండానే నేను ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాను అని అనుకున్నాను. సరే, ఇంకా దానికంత ఆలోచన ఎందుకు, ముందు వెళ్ళి ఓ కప్పు కాఫీ కడుపులో పడితే కొంచెం మాంద్యం వదిలి ఏదో నిర్ణయానికి రావచ్చునని నిశ్చయం చేసుకొని మా అయ్యర్ దగ్గరకు బయలుదేరాను. అక్కడ మామూలు కంటే ఎక్కువ మోతాదు పడినా ఇంకా ఏ నిశ్చయానికి రాలేక బీచ్కి వెళ్ళాను. శూన్య మనస్సుతో సుమారు 2 గంటల సేపు అక్కడే కూర్చున్నాను. ఒంటరిగా అక్కడ సముద్రపు హోరు, శీతల పవనం, దగ్గర నుండి దూరాన్ని నుండి గాలిలో కొట్టుకు వచ్చే నా చెవిని పడుతున్న ముద్దుల ముచ్చట్లు, ఆ ముచ్చట్లలో నవ్వులు, నవ్వుల వెనుక హాయి, ఆ హాయి వెనుకున్న ఆనందము అన్నీ నాలో అనుకోని వింత చైతన్యాన్ని కలిగించాయి. ఇన్నాళ్ళు ఈ సంగతి ఎందుకు మర్చిపోయాను, లేక మరిచినట్లు నన్ను నేను మోసగించుకుంటున్నానా అనే భావం కలిగి ఉలిక్కిపడి నలువైపులా చూస్తే పరస్పర ఆలింగన చుమ్మనాదులతో పరవశులై మిథునములు తప్ప జంటకాని ఒంటరులు ఒక్కళ్ళు కనపడలేదు. నేను తప్ప. నా అనిశ్చిత స్థితి దెబ్బకి వదిలిపోయింది. ఎప్పటి వలనే మా నాన్న శాసనం అవశ్య అనుసరణీయం అనే నిశ్చయానికి వచ్చి తిన్నగా మా ప్లేడర్ గురువుల దగ్గరికి వెళ్ళాను. వారితో నేను వారం 10 రోజుల పాటు అత్యవసర కార్యం మీద ఇంటికి వెళ్తున్నానని సెలవిప్పించమని కొంచెం సిగ్గుపడుతూ అడిగాను. వారొక్కసారి నా మొక్కం కేసి నిలకడగా చూసి మందహాసం చేస్తూ, అయితే తెలియక అడుగుతున్నాను, అచ్యుతరామయ్య గారు అమ్మాయి ఇంకా కాపురానికి రాలేదా? చెప్పారు కారు. ఈ పొరపాటు ఎవరి వల్ల జరిగిందో సరే, ఎవరి వలన అయితేనేమి వెంటనే వెళ్ళి ఆ వ్యవహారం త్వరలో రైట్ చేసుకుని మళ్ళీ మర్చిపోయి ఒంటరిగా రాక ఆ అమ్మాయిని కూడా, ఆ అమ్మాయి పేరు సరస్వతి అని కదూ అన్నారు, వెంట పెట్టుకుని రండి. మీ వృత్తిలో సరస్వతి సహాయం కటాక్షం లేకపోతే పైకి రావడం కష్టం. శుభం భవతు అన్నారు. నేను మూడింతలే నోట మాట రాక మౌనంగానే నమస్కరించి బయటపడ్డాను. మరునాడు ఇంక వారికి కనపడకుండానే ఏవేవో ఊహించుకుంటూ ఏవేవో కొంటూ కలలు కంటూ తుదకు బస్కు చేరుకొని 2 మెతుకులు ఎలాగో నోట్లో వేసుకొని కొన్నవన్నీ మర్చిపోకుండా చేత పట్టుకొని గాలిలో తేలుతూ స్టేషన్ చేరుకున్నాను. అలా గాల్లోనే మొగల్తూరు వెళ్తానేమో అనుకున్నాను, కానీ రైలు ఎక్కక తప్పలేదు. మర్నాటి మధ్యాహ్నానికి మొగల్తూరు చేరుకున్నాను. నేను ఇంటికి చేరేసరికి మా వాళ్ళు భోజనాలు అయిపోయాయి. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరుతానని మా వాళ్ళు అనుకోలేదనుకుంటాను. ఏమైతేనేమి మా నాన్న సంతోషం గంభీరంగా ముఖంలో కనపరిచారు. మా అమ్మ సంతోషం పట్టలేక నేను స్నానం చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా పక్కనే ఉండి ఏవేవో అంతులేని విసుగులేని మాటలు చెబుతూనే ఉంది. మా అమ్మకి ఇన్ని మాటలు వచ్చినా అని అనుకున్నానప్పుడు. 2-3 రోజులు ఊపిరాడకుండా మా నాన్న నర్సాపురం వెళ్ళి అక్కడ బట్టల దుకాణానికి బంగారు పని వాళ్లకు కాలి చక్రాలు కట్టుకున్నట్లు అలా తిరుగుతూనే కొనే వస్తువులు కొంటూ చేయించేవి చేయిస్తూ ఇతర పనులు పురమాయించే వాళ్లకు పురమాయిస్తూ నాకు మటుకు ఏ పని చెప్పకుండా 1000 చేతులు 1000 కాళ్ళు ఉన్నట్లుగా అన్నిటినీ తానొక్కడే అయ్యి ఎక్కడా ఏ లోటు రాకుండా సమస్తమైన ఏర్పాట్లు చేసుకొచ్చాడు.
4వ రోజున సూర్యాస్తమయానికే భోజనాధికాలు ముగించుకొని వచ్చిన కొద్ది బంధువులతో 4-5 ఎడ్లబండ్లు కట్టించుకొని భీమవరం తెల్లారేసరికి చేరుకున్నాం. పెళ్లికి తరలి వెళ్ళడం అంటే అదో దర్జాగాను సరదాగాను ఉన్నది, కానీ నేటి కార్యానికి బంధువుల్ని మనమో పిలవడం బాలేదు. ఉత్తరము అందంగానే వాళ్ళందరూ పరిగెత్తుకొని తగుదునమ్మా అని తయారు కావడం అంతకంటే బాలేదు. అంతమంది కట్టకట్టుకొని వెళ్ళడం నాకెంత మాత్రం బాలేదు సరికదా, ఎంతో సిగ్గుగా కూడా ఉన్నది. వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, 3 రోజులు వీళ్లకు కాలక్షేపం ఎలా అవుతుంది అని ఒకసారి అనుకొని నవ్వుకొని నా భావనా ప్రపంచంలోకి వెళ్ళిపోయి మధురాతి మధురమైన కలలు కంటూ భీమవరం చేరాం. ఊరు బయటనే మా రాకకే నిరీక్షిస్తున్న మా మామగారి గుమస్తాలు నౌకర్లు నాకు స్వాగతం చెప్పి ఊళ్ళోకి తీసుకెళ్లారు. ఇక అక్కడ జరగవలసినవన్నీ యథావిధిగా ఏ లోటు లేకుండా జరిగినట్టే నా అనుమానం. ఏమంటే ఏమి జరిగిందో నాకేమీ తెలియదు. 3 రోజులని అన్నారు కనుక కాబోలు అనుకున్నాను. నేను 3 నిమిషాలే అనుకున్నాను. ఏమర్రా ఆ దంపతులు ఇంకా ఊడిరారేం అని పురోహితుడు కేకవేస్తుంటే నా సరస్వతి నా భుజం మీదకు తల వంచి బుగ్గలు గులాబీలు పులుముకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే మేము ఒక్కరమే అనుకుంటూ ఉంటే ఇద్దరంటాడేంటి వెర్రిముండా కొడుకు అని అనుకున్నాను కూడాను. ఏమండి ఈ మాట ఆమంటే మాట దక్కదు సుమండి అని అందామనుకున్నాను కూడాను. సరే అదంతా ఎందుకు కానీ 4వ నాడు పెందలాడే విందులు ఆరగించి మా మామగారు పలుకోవాడి వల్ల వచ్చి వాకిట్లో ఉన్న 4 కార్లలోనూ మేమంతా సర్దుకొని సాయంకాలానికి మొగల్తూరు చేరుకున్నాం. అప్పటికప్పుడే మాకు ఫలహారాలు వగైరా అన్నీ అమర్చుంచారు. మా ములిసివారు కొంతమంది 2 వంట బ్రాహ్మణులు కలిసి ఏ ఆలస్యమో ఏ లోటు లేకుండా మేము పాద ప్రక్షాళన చేసుకొని తడవుగా అన్నీ అందించారు. మళ్ళీ ఇక్కడ మాకేమీ ఎవరూ చెప్పకుండా చెయ్యకుండా 3 రోజులు అయ్యిందన్నారు. వచ్చిన బంధువులు చాలా సంతోషించి దేనికో తెలీదు మేమిచ్చిన బహుమతులు అందుకొని శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళుతూ వీళ్ళకి తొందర మాటలు ఎందుకు అన్నారు. సరస్వతి వచ్చే నవ్వును ఆపకుంటూ తుర్రుమని లోపలికి పరిగెత్తింది. మరొక 1 వారం రోజులు అని మా వాళ్ళు అంటూ ఉండగా విన్నాను. సరే కాలంతో నిమిత్తం లేకుండా దివారాత్రములు తెలియకుండా మధ్యన భోజనాదుల సంగతి కూడా మరిచి మరో లోకంలో మేముండగా ఆ సాయంకాలమే మేము భీమవరం వెళ్ళి అక్కడి నుండి మద్రాసు ప్రయాణానికి వీలుగా ఉంటుందని మా నాన్నగారు నిశ్చయించి అన్ని ఏర్పాట్లు చేసి మా కొత్త కాపురానికి కావాల్సిన సమస్త సామాగ్రిని అంతా సేకరించి ప్రయాణానికి సిద్ధం కమ్మని నన్ను హెచ్చరించారు. నేను ఉలిక్కిపడి సరస్వతితో ఈ సంగతి చెప్పి సాయంకాలానికి అన్నీ సవరించుకొని ప్రయాణానికి సన్నిధుణ్ణి అయ్యాను. భీమవరంలో మరి 2 రోజులుండి మా అత్తగారు మాకు అందించిన బహుమతులు, తినుబండారాలు, ఊరగాయలు, సంసారానికి అవసరమైన పాత సామాగ్రి వగైరా సామాగ్రితో మాకు కాదు సరస్వతికి సహాయంగా ఉండడానికి వారి బంధువుల్లో ఒంటరిగాను ఆర్థికంగాను ఇబ్బంది పడుతున్న ఒక విశ్వస్తతోనూ మద్రాసుకు బయలుదేరాము. మా మామగారు అనేక విధాల మద్రాసు కాపురం ప్రాక్టీసు ప్రస్తుతానికి వాయిదా వేసి కొంతకాలం ఇక్కడనే ఉండి కొంత అనుభవం సంపాదించిన మీదట మద్రాసులో ప్రాక్టీస్ పెడితే చాలా అనుకూలంగానూ వీలుగానూ ఉంటుందని ఎన్నో విధాలు చెప్పారు. కానీ నాకు ఆ మాట నచ్చలేదు. మొదటి నుండి హైకోర్టులోనే ప్రారంభిస్తే విశాల దృక్పథం, సునిశ్చిత పరిశీలన జ్ఞానం పెద్ద పెద్ద న్యాయమూర్తులకి కూడాను నచ్చజెప్పగల నేర్పు అలవాటవుతుందని అనేక మంది చెప్పగా వినడమే కాక ఈ కొద్ది మాసాల్లో అనుభవంలో నాకు తోచినవి విషయం కూడా అదే పని మా మామగారికి నచ్చచెప్పి మద్రాసుకి బయలుదేరాము. మద్రాసు చేరిన 1 వారం రోజుల వరకు నేను ఇదివరకు తీసుకున్న చిన్న వాటాలోనే కాలక్షేపం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ముగ్గురకు ఎంతో ఇబ్బందిగా ఉన్నా అలాగే కాలక్షేపం చేసుకొని త్వరలోనే మరి కొంచెం పెద్ద ఇల్లు సంపాదించగలిగాను. రోజు సకాలంలో కోర్టుకి వెళ్ళడమే కాక మా సీనియర్ల ఆఫీసులకు వెళుతూ పనంతా జాగ్రత్తగా అలవర్చుకున్నాను. నారాయణమూర్తి గారు నా శ్రద్ధాశక్తులను చూసి చాలా సంతోషించారు. బాబు ఇక నీదైనా కేసు నీవు స్వతంత్రంగా తీసుకొని వాదిస్తుండే చూడవలనని కుతూహలంగా ఉంది అంటూ ఒక రోజున అప్పీలు 1 నా చేత పెట్టించారు. ఇది ఎల్లుండి విచారణకు వస్తుంది. నీవు శ్రద్ధగా చదివి అవగాహన చేసుకో. ఇందులో ఒక సూక్ష్మమైన లా పాయింట్ ఉంది. అది నీవు తెలుసుకోగలిగితే ఈ కేసు నువ్వు గెలుస్తావు, లేకపోతే పోతుంది. దాని గురించి నన్నేమీ అడగద్దు. నేను నీ పక్కనే ఉంటాను, నీ వాదన వింటాను. నేను అనుకున్న పాయింట్ నువ్వు చెప్పలేకపోతే అప్పుడు నీకు ఆ పాయింట్ కాగితం మీద రాసి అందిస్తాను. మన క్లయింట్ కేసు మనం పోగొట్టకూడదు కదా అన్నారు నవ్వుతూ. నీవు సరిగానే ఈ కేసు అర్థం చేసుకుంటావని నేను అనుకున్న పాయింట్ నీకు తప్పక చెప్పగలవని ధైర్యం ఉన్నది. ఏమంటావు అన్నారు. చిత్తం, ఇంకా అనడానికి ఏమున్నదండి, తప్పక ప్రయత్నం చేస్తాను. మీ యోచనా పద్ధతులు కొన్ని అవగాహన చేసుకున్నాను కదా, అందుచేత అంతా సవ్యంగానే జరుగుతుందని ఆశిస్తాను అని వారి దగ్గర సెలవు తీసుకొని నా బస్సుకు వెళ్ళిపోయాను. మర్నాడు వారింటికి వెళ్లకుండా కోర్టులోనే వారిని కలుసుకున్నాను. 3వ నాడు కూడా అంతే. ఆ రోజునే ఈ కేసు విచారణ.
నా జీవితంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులో నిలబడి మహామేధావులైన జడ్జీల ఎదుట నేను వాదించడం జరిగింది. ఒక్కసారి నేను లేచి నిలబడి గౌను సరిగా భుజాల మీదకి సర్దుకొని తల పైకెత్తి జడ్జి గారి వైపు చూసేసరికి ఆయన తీక్షణంగా ఎవరు యువకుడు అన్నట్లు నా కేసు చూస్తున్నారు. నేను నమస్కార సూచనంగా తల వంచి ప్లీడర్ వైపు తిరిగేటప్పటికి చాలామంది నన్ను కేవలం చూడడానికి, నా వాదన వినడానికి వచ్చినట్లు యువకులు చాలామంది కనపడ్డారు. నేను చిరునవ్వుతో కనపడకుండా వారి వైపు కూడా తల వంచి నా వాదన ప్రారంభించాను. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దమైంది. ఆంగ్ల భాషలో నిస్సంకోచంగా వ్యర్థ వాక్యాలేవీ లేకుండా ఎన్ని సంవత్సరాల అనుభవమో ఉన్నట్లు మాట్లాడే నన్ను చూస్తూ కూర్చున్నారు. సుమారు అరగంట అయిన తరువాత పరీక్షా సమయం అన్నట్లు ఈ వాదనలో క్లిష్టమైన ఘట్టం దగ్గరికి వచ్చాము. నేను ఇవలగా అప్రయత్నంగా అనాలోచితంగా చెప్పినట్లుగానే 2 ముఖ్యమైన పాయింట్లు చెప్పి నా వాదన ముగించి న్యాయాధిపతుల వైపు తిరిగి మళ్ళీ నమస్కార సూచనంగా తల వంచి కూర్చున్నారు. నారాయణమూర్తి గారు బ్రహ్మానందపడ్డారు. మిగతా వకీళ్ళంతా శాబాష్ అనే భావం తమ ముఖాలు వ్యక్తం చేశారు. ప్రతి వాది ఒక 10 నిమిషాలు నా వాదనకు ప్రతివాదన చేశారు. అందులో స్వారస్యం లేదని నాకు కూడా అర్థమైంది. నేను బయటికి వస్తుంటే నారాయణమూర్తి గారు నా భుజం మీద చేసి 2 అడుగులు నాతో వేస్తూ, చాలా బాగా చెప్పావు నాయన. నేను అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా నాకంటే బాగా చెప్పావు. చాలా సంతోషంగా ఉంది. నువ్వు చాలా పెద్దవాడవుతావు అని నా వీపు తట్టి వారి దారిన వారు వెళ్ళారు. వారికి పాదాభివందనం చేద్దామనిపించింది. ఇక్కడ జనసమూహంలో ఆ పని చేయలేకపోయాను. మరి 2 రోజులకు కోర్టువారు నేను వాదించిన కేసులో మా క్లయింట్కు అనుకూలంగా నిర్ద్వంద్వంగా తీర్పు చెప్పారు. తీర్పులో నన్ను అభినందించారు కూడాను. ఇలా కొన్నాళ్ళు అప్పుడప్పుడు ఏదో కేసు నారాయణమూర్తి గారు నాకు ధైర్యంగా అప్పచెప్పడమే కాకుండా కొన్ని కేసులు అనగా అప్పీళ్లు మన వైపు నుండి తిన్నగా నా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. నా ఖ్యాతి అంతవరకు వ్యాపించి నాకు కేసులు ఎవరు పంపిస్తున్నారా అనుకున్నాను మొదట. మా మామగారు ఇక్కడ నా గురించి వాకపు చేసి నా ప్రయోజకత్వం తెలుసుకొని సాధారణంగా నమ్మకంగా వారి స్నేహితుల తాలూకు అప్పీళ్లను నా దగ్గరకు తిన్నగా పంపిస్తున్నారని తెలుసుకున్నాను. ఇక ఇంటి వద్దను రోజు కోర్టు వ్యవహారాలను లా పుస్తకాల్లోనూ నిమగ్నున్నాయి. క్లయింట్లతోనే ఎక్కువ కాలక్షేపం చేస్తుంటే మా సరస్వతికి ఏం కాలక్షేపం కాక కొంచెం అలగడం, చిరుకోపం ప్రదర్శించడం మొదలుపెట్టింది. అందుచేత విధిగా సాయంకాలం థెరపీ చేసుకుని బీచ్కి షికారు తీసుకువెళ్లడం మొదలుపెట్టాను. మొదటి రోజున ఎంతో హాయిగా ఉందనుకున్నది. మరి 2 రోజులైన తర్వాత ఏమిటండి ఇక్కడ ఎంత సమర్థమో ఎంత సమూహమో ఎక్కడా ప్రశాంతంగా కూర్చోడానికైనా చోటు కనపడదే? ఈ మద్రాసు వాస్తవ్యులకు ఇళ్ళు వాకిళ్ళు ఉండవా ఏమిటి? పైగా ఇదేమిటండి, వచ్చిన వాళ్ళేదో కాసేపు కూర్చొని ఇంటికి పోకుండా ఇంత బాహాటకంగా స్త్రీ పురుషులు అంతా ఒకళ్ళకొకళ్ళు ఊపిరాడకుండా ఆ కౌగిలింతలేమిటి, ఆ ముద్దులేమిటి, ఆ సరసాలేమిటండి అన్నది ఎంతో ఆశ్చర్యంతో. మద్రాసు వచ్చినప్పటి నుండి నేటి వరకు ఆమెను బీచ్కి తీసుకురాలేదన్న విషయం స్మరణకు వచ్చింది. నేను పరధ్యానంగా మరికొంత దూరం నడిపించి నీటికి నాకు దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట చెబుతూ ఆమె నడుం చుట్టూ చెయ్యేసి ఆమెకు తెలియకుండా అంతకంతకు మరీ దగ్గరకు తీసుకొని తల నిమురుతూ తను కొంచెం పరాకుగా ఉన్నట్లు ఉండగా నా గుడ్డికి హద్దుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. మొదట ఊరుకొని మరొక నిమిషానికి చుమ్మరం పూర్తయ్యేసరికి తెలివి తెచ్చుకొని ఉలిక్కిపడి నన్ను అవతలికి తొయ్యడానికి ప్రయత్నించి 4 వైపులా చూసి, ఇదేం అన్యాయం అండి, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, లేకపోతే వాళ్ళని చూసి మీకు మతిపోయిందా అంది కొంచెం కోపం ప్రదర్శిస్తూ. దానికి సమాధానంగా ఓ చేత్తో ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి మళ్ళీ ఒక మాట గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. మళ్ళీ నన్ను తప్పించుకోబోతుంటే, కంగారు పడుకు సరస్వతి, మన గొడవ ఎవ్వరికీ అక్కర్లేదు. ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళకి చేతుల నిండా ఉండనే ఉన్నాయి, తెలిసిందా? ఇక్కడ పండు వెన్నెల్లోనూ చిమ్మ చీకట్లోనూ మంద పవనంలోనూ సముద్రగానం వింటూ కూర్చున్న దంపతులకి ఇక్కడ కలిగే ఉత్సాహం ఉన్మాదం ఇదో రకం. ఇంటి దగ్గర వేరు. ఇంతమంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారో, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఇప్పుడైనా తెలిసిందా? కామారక్తి ప్రకృతి కృపణ సేవన చేతనేషు అనే వాక్యం నీకు స్మరణకు రావడం లేదా అన్నాను. సరస్వతి మాట్లాడకుండా చిరునవ్వుతో నా మెడ చుట్టూ చేతులు వేసి నా ముఖం తన ముఖానికి ఉంచుకుంది. ఇంటి దగ్గర తను మళ్ళీ చదువనని ఉన్నదని ఎవరినైనా ప్రైవేటు చెప్పడానికి చూడమని 4-5 సార్లు అనగా ఆ పాఠాలే నేను చెప్తానంటున్నాను. 4-5 రోజులు చెప్పగలనో లేదో చూడు. నీకు నచ్చకపోతే ఓ మిస్సమ్మర్ని ఎవరినైనా చూస్తాను అన్నాను. మిస్సమ్మ వద్దులేండి, మీరు చెప్తే చాలు. పాఠ్యగ్రంథాలు చెప్పేటప్పుడు అందులో విషయాలు తప్ప మరో ప్రస్తావన ఏమీ లేకూడదని గమనించ ప్రార్థన అంది. నానాటికి నా ప్రాక్టీసు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూనే ఉంది. ఒకసారి ప్రకాశం పంతులు గారు కూడా ఒక క్రిమినల్ కేసు ఇచ్చి ఆయన పర్యవేక్షణలో కేసు అంతా నన్ను నడపమన్నారు. చేయవలనని కుతూహలంగా ఉన్నది, కానీ కొంచెం సందేహిస్తూ వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పంతులు గారు నా కేసు నిదానంగా చూసి, ఏమప్పా పార్వతీశం, ఏమి సందేహిస్తున్నావు? నీవేమీ భయపడకూడదు. ఈ కేసు నీవు చాలా బాగా చేస్తావని నాకు తెలుసు. నేను కూడా వచ్చి నీ పక్కనే కూర్చుంటాను. ఏమీ పర్వాలేదు. ఈ కేసు అంతా జాగ్రత్తగా చదువు.
దీని కీలకమంతా ఒక్క పాయింట్ మీదే ఆధారపడి ఉన్నది. అది ఒక్కటే నీవు గ్రహించగలిగినట్లయితే డంకా మీద దెబ్బ కొట్టి దిగ్విజయంగా బయటపడతావు. నీవు ఒక్కడివి ఈ కేసు చూడగలవని నా నమ్మకం. జాగ్రత్తగా చదువు అని దాని సంబంధమైన కాగితాలన్నీ పంతులు గారు స్వయంగా నా చేతిలో పెట్టారు. ఆయన ప్రశంసా వాక్యాలకు నేను తబ్బిబ్బయ్యాను. కాగితాలు అందుకొని ఆయన దగ్గర సెలవు తీసుకుని నా బస్కు చేరుకున్నాను. 4-5 రోజులు నిర్విరామంగా దాన్ని గురించే చాలా తీవ్రంగా ఆలోచించారు. 5వ రోజు కేసు విచారణకి రానే వచ్చింది. నేను నిందితుడి తరపున కేసు వాదించాలి. కింది కోర్టులో ఇతను నేరస్తుడని రుజువైనదని అతనికి శిక్ష విధించారు. క్రింది కోర్టులో దాని మీద నేరం రుజువు కాలేదని నా వాదన. అతనికి వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యం ఏదీ రూఢి అయినది కాదని, బలంగా లేదని కింద కోర్టు వారు కూడా కొంతవరకు అంగీకరించారు. ఒక మనిషి తను ప్రత్యక్షంగా తన నేరం చేస్తుండే చూశానని కోర్టు వారిని నమ్మించాడు. ఈ ఒక్క సాక్ష్యం బలం చేతను నా క్లయింటు శిక్షార్హుడని నిర్ణయించి చాలా కఠిన శిక్ష వేశారు. ఇప్పుడు అతను ప్రత్యక్షంగా చూశానని చెప్పింది కూడా నమ్మదగింది కాదని నేను రుజువు చేయాలి. తక్కిన సాక్ష్యాన్ని బోనులో సాక్షుల విచారణ పూర్తయింది. వారిలో ఏ ఒక్కరూ నిజం చెప్పలేదని కోర్టు వారిని నమ్మించగలిగాను అనుకుంటాను. ఇంకనూ ప్రధాన సాక్షిని బోన్లో నిలబెట్టి క్రాస్ పరీక్ష చేయడం ఆరంభించాను. మొదట చెప్పినట్లుగానే తూచే తప్పకుండా చాలా ధీమాగా చెప్పడం మొదలుపెట్టాను. నేను నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి అతను పెట్టుకున్న కళ్ళజోడు ఒక్కసారి ఇమ్మని నెమ్మదిగా అడిగి తీసుకుని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆ కళ్ళజోడు నేను పెట్టుకుని ఏవేవో కాగితాలు చూస్తూ ఒక క్షణం ఆగి, ఏమయ్యా, ఇందాక ఆ నేరస్తుడు గదిలోకి వెళ్ళడం, మళ్ళీ తొందరగా యువతలకు వచ్చి పారిపోవడం నీవు చూసావన్నావు కదూ అన్నాను. చూశానండి అన్నాడు ధీమాగా బోన్లో ఉన్న ఆ ఆసామి. నీవు నుంచున్న చోటికి ఆ గది గుమ్మం ఎంత దూరంలో ఉంది అన్నాను. సరిగా చెప్పలేను కానివ్వండి, 10-15 అడుగుల్లో 20 అడుగులో ఉండవచ్చునండి అన్నాడు. అయితే ఇప్పుడు నీకు జారీకి ఉన్నంత దూరం ఉంటుందా అన్నాను. అబ్బో, ఇంతకంటే చాలా దూరమేనండి. నేను హాల్లోకి రాబోతున్నానండి. ఆ మనిషి ఆ చివరి గుమ్మంలో నుండి పరిగెత్తుకుంటూ రావడం చూశానండి. అతని ముఖం చూడబోతుంటే నాకు భయం కూడా వేసిందండి అన్నాడు. అంత స్పష్టంగా కనబడిందా అన్నాను. కనబడిందండి అన్నాడు మరో మాట. అంతటితో ఊరుకోక నా కళ్ళ ఎదుటనే జరిగింది ఎందుకు కనపడదండి అన్నాడు. నిజమే సుమా, నాదే పొరపాటు. అంత స్పష్టంగా కనపడేది కాదని నేను మట్టుకు ఎలా అనగలను అన్నాను. అయితే చూడు, ఈ జారీలో ఎడమ నుండి 4వ మనిషి నీ సాక్ష్యం వినిపించుకోకుండా చేతిలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడేమిటి? అది కోర్టు వారు గమనించరనుకున్నారు కాబోలు అన్నాను. ఈ కేసుకేదీ సంబంధం లేని విషయంలాగా. చిత్తం అదేనండి, నేను చూస్తున్నాను. ఏమిటిలా కూర్చున్నాడు అన్నాడు కూడాను అన్నాడు మందహాసం చిందిస్తూ. అనుకున్నావు, అయితే బాధలే అన్నట్లు. పాపం, నీ కళ్ళజోడు ఇవ్వడం మర్చిపోయాను అని అతనికి అందించాను. పర్వాలేదండయ్యా అని తీసుకున్నాడు. ఇంకా నువ్వు వెళ్ళవచ్చును అన్నాను. కోర్టంతా ఒక్క క్షణం నూగించ నేల మీద పడినా వినబడే అంత నిశ్శబ్దం. వెంటనే ఒక్కసారి కోర్టంతా ఒక పెద్ద నిట్టూర్పు విడిచినంత శబ్దం. ప్రాసిక్యూషన్ వకీలు కుదేలై పేడ కుప్పలా కుర్చీలో కూలబడ్డాడు. కొద్ది క్షణాల్లో కేసు ముగిసింది. మరి 2 రోజుల్లో దోషి నిర్దోషి కోర్టువారి తీర్పు. నేను ఆ సాక్షిని పరీక్షిస్తూ ఉండగానే పంతులు గారు చేటంత ముఖం చేసుకొని ఎంతో సంతోషంతో కోర్టులో నుండే బయటికి వెళ్ళిపోయారు. తీర్పు చెప్పిన రోజున వారు కూడా దయచేసి తీర్పు విని నన్ను అమాంతం ఎత్తుకున్నంత పని చేశారు. బేష్ పార్వతీశం, ఆనాడు నేను చెప్పితిని కదయ్యా, నీవు గెలుస్తావని నా మాటే నిజమైంది. చూసావా, బేషుగ్గా ఉంది. చాలా సంతోషం అంటుండగా అక్కడున్న వకీళ్ళందరూ గబగబా వచ్చి నన్ను అభినందించి నా కరచాలనం చేశారు. నేను గాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్ళి గౌను కోటు విప్పి కుర్చీలో కూర్చొని జోడు విప్పుకుంటూ సరస్వతితో నా కథంతా విజయగర్వంతో చెప్పాను. సరస్వతి ఒక్క అంగలో నా దగ్గరకు వచ్చి ప్రకాశం గారు చేసినంత పని తాను చేయబోయి ఆ ఉత్సాహంలో నా ఒళ్ళో చెతికిలబడి గాఢాలింగనం చేసుకుంది. మరో నిమిషానికి త్వరగా దయచేయండి, పలహారం కాపీ చల్లారిపోతున్నాయి అనే పిలుపు వినపడింది. కోర్టులో వాతావరణం ఎంత గంభీరంగా ఉన్నా ఇంటికి రాగానే ఇటువంటి వినోద కార్యక్రమం ఎంతో ఆనందజనకంగా ఉంటుంది. ప్రాణం లేచి వస్తుంది. ఇంటి దగ్గరే కాకుండా కోర్టులో కూడా అప్పుడప్పుడు ప్రమోదకరమైన సంఘటనలు జరుగుతూ ఉండడం కద్దు. ఒకసారి నేను క్రిమినల్ కేసులో నేరస్తుడి తరపున మేజిస్ట్రేట్ కోర్టులో వాదించవలసి వచ్చింది. నేరస్తుడు వయసు ముదిరినవాడే, పైకి చాలా పెద్ద మనిషిలా కూడా కనపడ్డాడు. తన విషయమంతా నాతో ఎంతో జాలిగా చెప్పుకుంటున్నాడు.
నేను అది చేయడానికి ఒప్పుకున్నాను. ఒక పెద్ద మనిషి చాలా ధనికుడు. రైల్వే స్టేషన్లో మొదటి తరగతి పెట్టెలో ఎక్కుతున్న సమయంలో అతని చేత గడియారం బహు నేర్పుగా సంగ్రహించి పారిపోతూ ఉంటే పట్టుబడ్డాడని, అతను పట్టుబడే లోపల ఆ గడియారం మరొకరికి అందించాడని అతని మీద వచ్చిన కేసు. నేను చాలా శ్రమపడి అతను నేరస్తుడు కాదని ఎలాగో కోర్టువారిని నమ్మించగలిగాను. కోర్టువారు కేసు కొట్టేశారు. ఆ సాయంకాలం 8 గంటలకు భోజనానికి లేవబడుతుంటే ఈయన గారు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా ఇలా వచ్చావేమిటి? ఇంటికెళ్లే లోపున మళ్ళీ ఏమన్నా నేరం చెయ్యబోయావా ఏమిటి అని అన్నాను. లేదండి అయ్యగారు, ఇంకెప్పుడైనా అలా చెయ్యనండి. తమరు ఆనాడు నాకు చేసిన ఉపకారం నేనెన్నడూ మరవలేనండి. తమకు ఫీజు ఏమీ ఇచ్చుకోలేనండి అన్నాడు ముకులిత హస్తాలతో ప్రాధేయపూర్వకంగా. అవునయ్యా, ఇప్పుడు ఫీజు సంగతి ఎందుకు? మనం మొదట ఏమీ అనుకోలేదుగా అన్నాను. చిత్తం అదేనండి. అయినా తమ ఉపకారం మరవలేక ఒక చిన్న బహుమానం తమకు సమర్పించుకుందామని వచ్చానండి అన్నాడు. నాకేం బహుమానం అక్కర్లేదు, కానీ నువ్వింక నుండి జాగ్రత్తగా ఉంటే చాలు, అదే నాకు అందించే బహుమానం అన్నాడు. కాదండి బాబయ్య, తమరిది తీసుకుంటేనే కానీ నా మనసుకి తృప్తి ఉండదండి అంటూ సిగ్గుపడుతూ భయపడుతూ ఒక బంగారపు రిస్టు వాచి నా చేతికి ఇవ్వబోయాడు. నేను తెల్లబోయి, నాకెందుకయ్యా ఈ గడియారం? ఇదెప్పుడు సంపాదించా అన్నాను. 4 రోజులయ్యిందండి. ఇందాకటి కేసులో గడియారం ఇదేనండి అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, ఇదెలా వచ్చింది నీకు అని అడిగాను. నేను తీసిన మాట వాస్తవమేనండి. తమ దగ్గర అబద్ధం ఎందుకండి? కానీ ఈవేళ తమ వాదన వల్ల ఈ దొంగతనం చేయలేదని కొట్టువారే కాకుండా నేను కూడా నమ్మవలసి వచ్చిందండి. ఆ సంతోషం పట్టలేక, ఇంక నీ దొంగ సొమ్ము నా దగ్గర ఉంచుకోలేక తమకు బహుమతి చేస్తున్నాను అన్నాడు. నేను ఒక్క నవ్వు నవ్వి, అయితే ఇక్కడి నుండి తిన్నగా పోలీసు దగ్గరికి వెళ్ళి దొంగలింపబడిన గడియారం ప్లేటర్ గారి దగ్గర దొరుకుతుందని చెప్పుతావేమిటి అన్నాను. అమ్మమ్మ, ఎంత మాట సెలవిచ్చారు. చేస్తే అలాంటి పని చేసేవాడిని కాదండి. నా మాట నమ్మండి. బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు దొంగతనం కూడా చేయనండి అని అక్కడి నుండి కూడా పరుగందుకున్నాడు. నేను మర్నాడు ఆ వాచి పోలీసుల వారికి రిజిస్టర్ పోస్ట్లో పంపించాను. అది మరి తర్వాత పార్వతీశం ప్రాక్టీస్ ఎలా సాగింది అనేది తర్వాత కథలో విందాం. అంతవరకు సెలవు. తెలుసు కదండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.